మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మొదలుకొని నేటి వరకు టీవీల్లో ఒకటే నస. పవన్ కళ్యాణ్ హిట్, రేవంత్ రెడ్డి ఫట్ అని ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో ఒకటే పోలికలు రేవంత్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుంటే 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కలుపుకొని పోరాడినటువంటి యోధుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలుంటే 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలేక, అభ్యర్థులు లేక జనసేన పార్టీకి మోడీ గారి కాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని పొత్తులు ఏర్పాటు చేసుకొని 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. అది కూడా తన సామాజిక వర్గం అంటే పవన్ కళ్యాణ్ గారికి చెందినటువంటి కాపు సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఉన్నటువంటి 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి టీవీల వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి పోలిక ఎలా పెడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేసి గెలవటం ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 119 స్థానాలు